జై శ్రీరామ్. ఈ పోస్ట్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఆల్రెడీ క్లియర్గా చాలాసార్లు చాలా కోర్టులు ఇస్తున్నప్పటికీ ఇంకా వేస్తూనే ఉన్నారు. అన్యాయంగా హిందువుల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని క్రైస్తవులు చేసే మాఫియా ఇది. నిజంగా ఒక కులాన్ని తిట్టినట్లయితే అది ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అలా తిట్టకుండా ఈ రామబాణం లాంటి ఈ చట్టాన్ని వీళ్ళు నిజానికి ఒక బడుగు బలహీన వర్గాల కోసం చేసిన చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ వీళ్ళు మతం మార్చుకుని అయినా హిందువుని ఇబ్బంది పెట్టేలా ఇది ఆయుధం ఉంది కాబట్టి దీన్ని వినియోగించాలనుకుంటున్నారు. నిజానికి ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరికైనా ఉంటే వాళ్ళు వెళ్తున్నట్లుగా చర్చిలకు వెళ్తున్నట్టు ఫోటోలు కానీ ఇంట్లో ఫోటోలు కానీ మనం నిరూపించగలిగితే దాన్ని కోర్టు కొట్టేస్తుంది. అలాంటి కేసుల్లో హిందువులు ఇబ్బందులు పడకుండా ఉంటారు.